మేము త్రయంబకేశ్వర్లో దర్శనం చేసుకొని నాసిక్ బయలుదేరామండి. ఇక్కడే అండి వెహికల్స్ అన్నీ పార్క్ చేయాలి. మనమైతే ఇంకా లోకల్ ఆటోలో టెంపుల్స్ చూడడానికి బయలుదేరాలండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇదండి త్రివేణి సంగమము. అరుణ వరుణ గోదావరి 3 సమ్మేళనాలే త్రివేణి సంగమం అండి. తర్వాత మేము ఇక్కడ చూసేసిన తర్వాత ఇంకా ఆటో అయితే ఎక్కామండి. ఆటో అయితే ఇంకా లోకల్ ఆటోనేనండి ఖచ్చితంగా. మేమైతే ఇలా జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఆటోలో. మేము మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అండి. చాలా ఇబ్బందిగా టైట్గా కూర్చున్నామండి. 1 అవర్లోనే మొత్తం టెంపుల్స్ చూపించేస్తా అన్నాడండి. మేమైతే ఇంకా ఫస్ట్ ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసామండి. మేము ఇక్కడ ఇంకా ఈ టెంపుల్ చూసిన తర్వాత వేరే టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఆటో అతనైతే చాలా ఫాస్ట్గా 1 అవర్లోనే దర్శనం చేసుకోవాలి, 9 టెంపుల్స్ అని చెప్పాడండి. 1 అవర్ టైం అని చెప్పాడు. ఇంకా మేమైతే చాలా ఫాస్ట్గా అన్ని టెంపుల్స్కి తిరిగేసి దర్శనం చేసుకున్నామండి. అసలు ఆటో అతను ఎంత కంగారు పెట్టాడంటే అంత కంగారు పెట్టాడండి. అసలు ఎక్కడ వాటర్ తాగొద్దు, కాఫీలు టీలు టిఫిన్స్ అలాంటివి ఏమీ చేయొద్దు, ఫాస్ట్గా దర్శనాలు చేసుకోవాలి, పూజలు అలాంటివి ఏమీ చేయించుకోవద్దు అని చెప్పాడండి. కనీసం మనకి ఇక్కడ టెంపుల్స్ దగ్గర షాప్స్ ఉంటాయి కదండి, అలాంటి వాటిలో కూడా ఎక్కడ ఆగద్దు, ఏమీ షాపింగ్ చేయొద్దని చెప్పాడండి. నాకైతే విచిత్రంగాను వింతగాను అనిపించింది. ఇంకా మనకేమో మనం తీసుకొచ్చిన వెహికల్స్ అలా ఉండవండి, ఖచ్చితంగా ఆటోనే మాట్లాడుకొని వెళ్ళాలి. ఇంకా అక్కడ ఆటో వాళ్ళు అందరూ అలానే ఉన్నారో ఏమో తెలియదు. ఇంకా మీకు కార్ ఆగగానే అతను వచ్చేసి ఇంకా మాట్లాడుకున్నాడు. ఇంకొకరు వస్తే ఇంకొకరు రారు కదండి, ఆటో వాళ్ళంతా యూనిటీగా ఉంటారు కదా, యూనియను. ఇంకా ఏం చేయలేము. నాకు ఇక్కడే కొంచెం సాటిస్ఫై అనిపించలేదండి. ఫాస్ట్గా అతను మా వెనకే ఉండి కానివ్వండి అంటున్నాడు ఫాస్ట్గా. ఇంకా మేమైతే దర్శనాలు అలాగా ఒక్కొక్క టెంపుల్కి వెళ్తూ చేసుకుంటూ వస్తున్నామండి. తర్వాత మేము మారుతి మందిర్కి వెళ్ళామండి. ఇదే అండి మారుతి మందిర్. ఇక్కడ హనుమంత స్వామి స్వయం బండి. చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. అసలు అతను ఎక్కడ ఆగొద్దన్నాడు, ఫొటోస్ వీడియోస్ కూడా వద్దన్నాడండి. నేనే ఇంకా అక్కడక్కడ కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇది పంచవట్ అండి, పంచవట్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అలాగే సీతా గుహకు కూడా వెళ్ళామండి. తర్వాత లాస్ట్గా కాలారాం టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ రామలక్ష్మణ సీత ఆంజనేయ స్వామి వారందరూ రాతి విగ్రహాలతో ఉంటారండి నల్లగా. ఇంకా లాస్ట్లోకి మళ్ళీ పంచవటి గంగన్ దర్శనం చేసుకొని ఇక్కడ అర్ధనారీశ్వరి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడ త్రివేణి సంగమంలో మేమైతే లైట్గా వాటర్ అవి చల్లుకున్నామండి, కాళ్ళు కడుక్కొని. ఆటో అతనైతే ఇంకా కొన్ని మాకు టెంపుల్స్ ఉన్నాయి. మా చెల్లి వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా టెంపుల్స్ చూసారటండి, ఇంకా కొన్ని చూపించలేదు. వెహికల్ అతను కూడా మాకు ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూపించలేదండి. కానీ ఇంకా ఏం చేయలేము, మనకు తెలియని ఏరియా కాబట్టి, మనకు తెలియని లాంగ్వేజ్. ఇంకా లాస్ట్కి అయితే ముక్తిధామ్కి వెళ్ళామండి. ముక్తిధామ్లో అయితే కాసేపు కూర్చొని ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నామండి. ఇక్కడ ఈ ముక్తిధామ్లో మనకి 12 జ్యోతిర్లింగాలు కదండి. ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఏ జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నవి ఇక్కడ మనకి చూపించారండి. ఇలాగా మాదైతే ఇది 3వ జ్యోతిర్లింగం అండి. ఇంకా మేము దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నామండి. ఇంకా కాసేపు అయితే హాయిగా అక్కడ కూర్చున్నామండి. ముక్తిధామ్ టెంపుల్ అయితే చాలా బాగుందండి.
ఇంకా అక్కడే కాసేపు అయితే కూర్చున్నామండి. కానీ చాలా అంటే చాలా ఎండండి. ఇంకా అప్పటికి 12:30 అలా అయిందండి. ఇంకా మేము అవన్నీ తిరిగి అలాగా వచ్చేసరికి ఫుల్ ఎండ్ ఉందండి. ఇంకా అక్కడే జ్యూస్లు అవి అమ్ముతుంటే అందరం లెమన్ వాటర్ అవి తీసుకొని తాగాము. ఇంకా పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు కదా, అక్కడ ఏం షాపింగ్ చేయలేదు కదా. ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు ఏదో అడిగితే ఇవి కొనిచ్చారు వాళ్ళకి. నాకు ఈ ముక్తిధామ్ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది. నాకు కొంచెం నాసిక్లోనే ఇంకా కొంచెం టెంపుల్స్ సాటిస్ఫై అనిపించలేదండి. ఆటో డ్రైవర్ అసలు చాలా కంగారు పెట్టేశాడు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ముక్తిధామ్లో కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ బయటికి అయితే వచ్చేసామండి. చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమందరం అయితే రిటర్న్ బయలుదేరామండి. బాయ్ అండి.